ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వెంకట్ గారు, మీరు రావడంతో పసుపు నీళ్ళు జల్లి మల్లం చెందింది ఈ అమరవీరుల స్తూపం అని అన్నారు. అంటే ఈ స్తూపం ఎక్కడానికి కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే అర్హులా, వేరే పార్టీ వాళ్ళు అర్హులు కాదా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అర్హులు అని చెప్పి నేను మాట్లాడతలేను. ఏదైతే అమరులు ఆ రోజు ప్రాణ త్యాగాలు చేసుకోనికి ఏదైతే హరీష్ రావు గారికి ఏమో అగ్గిపెట్టె దొరికారు, వాళ్ళకేమో అగ్గిపెట్టె ఇచ్చి పంపారు. హరీష్ రావు గారు ఒక హంతకుడు. ఏదైతే సంబంధించి 10 సంవత్సరాలుగా గుర్తుకు రాని అమరవీరుల స్తూపం హరీష్ రావు గారికి ఇప్పుడు ప్రతిపక్షంలో పోగానే గుర్తుకు వచ్చినాయి. ఈరోజు చాలా స్పష్టంగా ఏదైతే వారు వచ్చి వారి ఏదైతే ప్రాణత్యాగాలకు ఎవరైతే మూల కారకుడో సృష్టికర్త హరీష్ రావు, ఈరోజు ఆయన ఈ ప్రాంతానికి వచ్చింది కాబట్టి దాని వలన మైల చెందిందని చెప్పి దాన్ని శుద్ధి చేయడం జరిగింది. ఇది అందరిని ఉద్దేశించి కాదు, కేవలం హరీష్ రావు గారిని ఉద్దేశించి శుద్ధి చేయడం జరిగింది. రెండోది, ఏదైతే చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సవాల్ విసిరారు. ఆగస్టు 15 లోపల రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీరితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని చెప్పి సవాల్ విసుడితే, చేస్తారని చెప్పి భయానికి వారు మాట్లాడకుండా హరీష్ రావు గారు మధ్యలో వచ్చి నేను చేస్తా అని చెప్పి ఏదైతే రాజీనామా లేఖని సమర్పిస్తామని చెప్పి ఏదైతే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో రాజీనామా చేసిన వ్యక్తి, రాజీనామా లేఖని ఏ ఫార్మాట్లో కూడా స్పీకర్ ఫార్మాట్ ఏ రకంగా పంపించాలే ఆలోచన లేకుండా ఏదో తూతూ మంత్రంగా ఏదో ఇక్కడ వచ్చి మీడియా ముఖంగా మాట్లాడి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేద్దామని ఒక పొలిటికల్ స్టంట్ చేశారు. కాబట్టి దాన్ని ప్రతిఘటిస్తూ వారి యొక్క సవాల్కి ప్రతి సవాలుగా నేను ఇక్కడికి వచ్చి ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన విధంగా చేసి తీరుతాము. చేస్తే మీ యొక్క రాజీనామాని కూడా మీరు స్పీకర్ ఫార్మాట్లో నాకు పంపిస్తే దాన్ని తప్పనిసరిగా మీ రాజీనామాని ఆమోదింపజేసే ఒక బాధ్యత కూడా ఎమ్మెల్సీగా నేను తీసుకుంటాను. రేవంత్ రెడ్డి గారు బలవంతంగా వేరే పార్టీల నుంచి ఉన్న అభ్యర్థుల్ని బలవంతంగా తీసుకొస్తున్నారు. ఒకవేళ మీరు రాకపోతే మీ వ్యాపారాలపైన వాటిపైన మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పి బెదిరిస్తున్నారు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఆధారాలు లేకుండా ఏదో తూతూ మంత్రంగా వారు మాట్లాడాలంటే ఆ కుటుంబానికి మాట్లాడమంటే గంటలు అబద్ధాలు చెప్పుడు వాళ్ళకి అలవాటే. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, దళితులకి 3 ఎకరాల భూమి అన్నారు, గిరిజనులకి పేద పోడు భూములు ఇస్తా అన్నారు, మహిళలకి భద్రత కల్పిస్తామని చెప్పారు, పావుల వడ్డీ రుణాలు పెడతామని చెప్పారు, ఏదైతే విద్యార్థుల కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పి చెప్పుకుంటూ పోతే 100 పేజీల అబద్ధాల పుస్తకం బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో. ఈరోజు వాళ్ళు వచ్చి వారు మాట్లాడి మేము ఎవరిని కూడా భయపెట్టాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు పరిపాలించే తీరు, ఈ ప్రజా పరిపాలన నచ్చి ఈ యొక్క ప్రజా పరిపాలన ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టేస్తాము, కూలిపోతుందని చెప్పని నిరంకుశ లెక్క దొరల లెక్క ఈ యొక్క గడి పాలకులు మాట్లాడుతుంటే దాన్ని తట్టుకోలేక ఈ పరిపాలన కొనసాగాలి, ప్రజలకి మెరుగైన పరిపాలన అందాలంటే తెలంగాణ కోసం తెలంగాణ వచ్చింది, ఆ కళ నెరవేరాలంటే రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించాలని చెప్పి నమ్మిన నాయకులు స్వచ్ఛందంగా మా పార్టీలో వచ్చి చేరుతారు తప్ప భయపెట్టి భయభ్రాంతులకి గురి చేసి మా పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి పోస్ట్పోన్మెంట్ చేస్తున్నారు. ఈ 100 రోజుల్లో నేను 6 హామీలని ఇస్తా అని చెప్పేసి పోస్ట్పోన్మెంట్ అవుతుంది. మళ్ళీ ఆగస్టు 15 తర్వాత కూడా మళ్ళీ పోస్ట్పోన్మెంట్ అయితే రాజీనామా చేస్తారా రేవంత్ రెడ్డి గారు? అది మీకు అదే చెప్తున్నా కదా, చాలా స్పష్టంగా నేను ఎమ్మెల్సీగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా. ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ రైతులకి చేసి తీరుతాము. చెయ్యకపోతే 100% మా మాటకి మేము కట్టుబడి నేను రాజీనామా చేస్తాను. ఏదైతే హరీష్ రావు గారు కూడా వారి ఫార్మాట్లో పంపించి మరి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సంబంధించి ఆ కుటుంబం సంబంధించిన వాళ్ళు వచ్చి మరి చేస్తే వాళ్ళు కూడా ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే వారు రాజీనామా చేస్తారో వారు బయటకు వచ్చి ఫార్మాట్లో లెటర్ పంపమని చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాము. సొంత పార్టీలోనే 2 మంత్రులు ఉన్నారు, వాళ్ళ వల్లనే ప్రభుత్వం కూలిపోతుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది అంటారు. ఆ 2 మంత్రులు ఎవరో మీకు తెలుసా? ఇప్పుడు జీర్ణించుకోలేక తట్టుకోలేక ప్రజలకు ఇంత మెరుగైన పరిపాలన అందుతుంది, మేము గడి లెక్క పరిపాలిద్దాం అనుకున్నాం తెలంగాణని చెప్పి భావించిన ఆ కుటుంబము మా ఒక ఐక్యతని చూసి తట్టుకోలేక మేము ఏమో అవుతుందని అనుకుంటే వీళ్ళు కుటుంబ సభ్యులు లెక్క కలిసిమెలిసి ఉన్నారని చెప్పి జీర్ణించుకోలేక మా మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం ఈ యొక్క దొంగలు ఆ రకంగా మాటలు మాట్లాడుతున్నారు. మేమంతా కుటుంబ సభ్యులు లెక్కనే ఉన్నాము. 100% ప్రజలకి మెరుగైన పరిపాలన అందించే విధంగా మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు, దానితో పాటు మాదైతే 428 స్కీమ్లు ఉన్నాయో అవన్నిటిని కూడా ప్రజలకు ఇచ్చే వరకు అదే మా ఫస్ట్ ప్రయారిటీ. మా మంత్రులు కానీ అందరు కూడా ఒక కుటుంబ సభ్యులకి కలిసిమెలిసినాం. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఏం ఒరిగేది లేదు, జరిగేది ఏం లేదు. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరు నిరుద్యోగులకి హామీలు ఇచ్చిండ్రు కదా, రాగానే అన్నీ ఇస్తామని చెప్పేసి. గ్రూప్ 4 రిజల్ట్స్ అనేవి ఇంకా రాలేదు, చాలామంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. ఏమంటారు ఇంకా రిజల్ట్స్ ఎందుకు? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పరిధిలో ఉంది కాబట్టి ఈరోజు నేను దానిపైన అంటే గ్రూప్ 4 సంబంధించి ఉద్దేశి అతి త్వరలో దానికి సంబంధించి టీఎస్పీఎస్సీ చైర్మన్ గారికి కూడా ఎలక్షన్ కోడ్ కంటే బిఫోర్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 100% అది కూడా అతి త్వరలో దాని యొక్క రిజల్ట్స్ని కూడా దాని ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీవీ కూడా పిలవడం జరుగుతుంది. జాబ్ గ్యారంటీగా మనకి జాబ్ క్యాలెండర్స్ ఇస్తామని చెప్పిండ్రు, అది ఎందుకండి ఇంకా లేట్ అవుతుంది ఎందుకు? ఎలక్షన్స్ అయిపోగానే జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటిస్తారు. మేము ఇచ్చిన ప్రతి హామీకి మేము కట్టుబడి ఉన్నాము.
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కదా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా నేను ఎక్కడ చెప్పినా నేను చెప్పలే అని చెప్పి మాట మార్చే ప్రభుత్వం కాదు ఇది, ప్రజల ప్రభుత్వం. 100% మా మాటకి మేము కట్టుబడి ఉన్నాం, ప్రతి గ్యారంటీని కూడా అమలు చేసి తీరుతాం. రెడ్డిల ఏకీకరణ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, ఎట్లా దీన్ని ఏమంటారు? ఇది ప్రజల పరిపాలన. ఏదైతే మంత్రివర్గంలో 2 మహిళలకు కానీ ఏదైతే ప్రతి కులానికి ప్రతి మతానికి కూడా ప్రాతినిధ్యం కల్పిస్తూ ఈరోజు అందరినీ కలిసికట్టుగా తీసుకెళ్లే ప్రభుత్వము, ఒక సోషల్ ఈక్వేషన్ సోషల్ బ్యాలెన్స్ని ఫాలో అయ్యే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ లెక్క గడి లెక్క పరిపాలించే ప్రభుత్వం ఇది కాదు. ఏదో మాట్లాడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడుతారు, కానీ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులకి లేదు. మోడీ చరిష్మాని తట్టుకొని రాహుల్ గాంధీ గారు గెలుస్తారా ఈసారి? అసలు మోడీకి నిజంగా చరిష్మా ఉంటే అబ్కీ బార్ 400 పార్ అనే నినాదమే తీసుకురాడు. అంతటా వాళ్ళు గెలిచినా కూడా మన 400 దాటితే అని భయంతో మాట్లాడుతున్న మాటలు. రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలో ఏదైతే భారత్ జోడో యాత్ర పేరుట కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్కి వెళ్ళి బాంబే వరకు ప్రజల మధ్యలో తిరిగి ప్రజల బాధలు తెలుసుకొని ఆ బాధల్ని పరిష్కరిస్తాము. భారతదేశం కలిసిమెలిసి కుటుంబ సభ్యులు లేక ఉండాలి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఏదైతే ఉందో కులమతాలకు అతీతంగా మనం వరుసలతోటి పిలుచుకుంటాం. ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరిలో కూడా దాన్ని పంచాలి. ఎందుకంటే ఈరోజు అది అవసరం. అందరం కలిసిమెలిసి ఇట్లా ఉంటేనే బలంగా ఉంటాము. దాన్ని విభజించి పాలించే ప్రయత్నం, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం బీజేపీ పార్టీ నాయకులు చేస్తున్నారు. చేసి 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చారు. ప్రజలకు ఇప్పటికీ అది అర్థమైపోయింది. 100% న్యాయం వైపు రాహుల్ గాంధీ గారిని ఈసారి తప్పనిసరిగా ప్రజలు ప్రధానమంత్రి చేసి తీరుతారు. మోడీ గారు సౌత్ పైన సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అని చెప్పేసి మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు. దీనిపై మీరేం స్పందిస్తారు? ఇప్పుడు 100% నార్త్ ఏదైతే గుజరాత్కి వెళ్ళి ఎంతమంది వారి మంత్రివర్గంలో ఉన్నారు, మన దగ్గర ఏదైతే సౌత్ ఇండియాకి వెళ్ళి ఎంతమంది మంత్రివర్గంలో ఉన్నారు, నిధులు ఏ రకంగా కేటాయిస్తారు, ఈ వాస్తవాలు కళ్ళకి కట్టినట్టు కనబడుతున్నాయి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నమాట కాదు. తెలంగాణలో ఏదైతే సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క యువకునికి ప్రజలందరూ కూడా కనిపిస్తున్న ఒక పరిస్థితి. 100% దీనిపైన మాట్లాడాల్సిన ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు కూడా కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే మౌనం పోయించి ఏదైతే ఆ మోడీ గారు ఏ రకంగా చెప్తే దానికి ఇమీడియట్గా దానికి జేజేలు పలుకుతారు తప్ప వాస్తవాలు వీళ్ళు కూడా మాట్లాడతలేరు. 100% ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లికార్జున్ ఖర్గే గారు సౌత్ ఇండియాకి వెళ్ళి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ గారు కూడా ప్రాతినిధ్యం ఏదైతే కేరళకి వెళ్ళి వైనాడు సౌత్కి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తారు. కాబట్టి అత్యధిక నిధులు కూడా రేపు ఏర్పడే ఇండియా కూటమిలో ఏదైతే సౌత్ ఇండియాకే కేటాయిస్తారని సంపూర్ణ నమ్మకం విశ్వాసం మాకుంది. కల్వకుంట్ల కవిత బెయిల్ కోసము బీఆర్ఎస్ బీజేపీ కలిపి పోటీ చేస్తున్నారు. కావాలనే డమ్మీ క్యాండిడేట్స్ని పెట్టినరు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ గెలవాలని చెప్పేసి అని అంటారు. దీనిపై మీరు ఏమంటారు? 100% వాస్తవమే. బీఆర్ఎస్ పార్టీ అంటేనే బీజేపీ రిస్తదార్ సమితి, అది భారతీయ జనతా పార్టీ, ఇది బీజేపీ రిస్తదార్ సమితి. వీళ్ళిద్దరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని గెలవనియొద్దని చెప్పని 100% ఉద్దేశపూర్వకంగా క్యాండిడేట్స్ని బరిలో పెట్టారు. ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కూడా ఇదే రకంగా చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అదే చేస్తారు. కనీసం ఈసారి ఇంకా ప్రజలు 100%గా సంపూర్ణ మెజార్టీ 14 పైన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి వీళ్ళిద్దరికి తగిన గుణపాఠం చెప్తారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. హరీష్ రావు గారు రాజీనామా అని ఇస్తున్న ఒకవేళ ఈ 6 గ్యారంటీల్లో రైతు రుణమాఫీ అనేది 15 ఆగస్టులో అవ్వకపోతే రాజీనామా చేస్తా, మీరు రండి ఇక్కడికి తేల్చుకుందాం అని చెప్పేసి అని అన్నారు. ఆ నేపథ్యంలో బాల్మూరి వెంకట్ గారు ఇక్కడికి వచ్చిండ్రు, ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్. సో ఆయన రావడంతో ఇక్కడ అమరవీరుల స్తూపం అనేది మలినం చెందింది. ఎందుకంటే హరీష్ రావు గారు దీనికి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడానికి అర్హత లేదు అని చెప్పేసి పసుపు నీళ్ళతో ఈ అమరవీరుల స్తూపాన్ని మేము శుభ్రం చేస్తున్నామని చెప్పేసి అని అన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షలు కూడా రుణమాఫీ మేము చేస్తాము, చేయని పక్షంలో బాల్మూరి వెంకట్ రాజీనామా చేస్తాడని చెప్పేసి కూడా చెప్పిండ్రు. కెమెరామెన్ సూర్యతో దిల్లీశ్వరి, ఆర్టీవీ, హైదరాబాద్. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన రెజోనెన్స్ ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి క్యాంపస్ నుండి 99% రిజల్ట్. అంతేకాక కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుండి 750 మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసిన ఘనత రెజోనెన్స్ హైదరాబాద్ సొంతం.